ఇతర పార్టీల నేతలు కూడా ఆయన ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు, ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అజాత శత్రువుగా ఆయనకు మంచి పేరు సంపాదించుకున్నాడు. మామూలుగా కేసీఆర్ బయటికి రావాలంటే, ఆసుపత్రికి వచ్చి పరామర్శించాలంటే చాలా అరుదు. తన కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఏమైనా అయితే హాస్పిటల్కి వచ్చి ఆ విధంగా పరామర్శిస్తాడు. ఉదాహరణకు వాళ్ళ మనవడికి సర్జరీ అయితే హాస్పిటల్కి వెళ్ళినట్టుగా, ఎవరైనా దగ్గర ఉండి ఎక్కువ ఆయనకు దగ్గర సన్నిహితులు ఉంటే చనిపోతే అలా ఇంటికి వెళ్ళి పరామర్శిస్తాడు, ఆ కుటుంబానికి ఆ పార్థివ దేహాన్ని ఇవాళ అర్పిస్తాడు. అది కూడా తక్కువ చాలా. అలాంటిది పెద్ద హాస్పిటల్లో చేరగానే సీరియస్ కండిషన్ తెలియగానే కేసీఆర్ స్వయంగా ఆయన కోసం వచ్చినట్టే అర్థం చేసుకోండి. ఆయన ఎంత మంచి వ్యక్తి అంటే, పార్టీలో ఉంటే నమ్మకంగా ఆ విధంగా అంటే, ఈ మధ్యకాలంలో చూస్తున్నాం రాజకీయాలు ఎలా ఉంటున్నాయో. ఈరోజు మంచిగుంటే నెక్స్ట్ డే నాడు ఎక్కడ వెన్నుపోటు ఓడుస్తాడో తెలియదు, జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అట్లాంటి ఎలాంటి కల్మషం లేకుండా ఉన్న వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. అంటే నమ్మిన బంటు కేసీఆర్కి కావచ్చు, కేసీఆర్కి ముఖ్యంగా 2001లో టీఆర్ఎస్ పార్టీ, అప్పుడే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆయనే కేసీఆర్తోనే వెన్నుంటున్నాడు. మధ్యలో ఎక్కడ కూడా ఆయన పోలేదు. ఉద్యమాల సమయంలో ఉద్యమకారుడు కూడా ఆయన, ఉద్యమాలు చేసిండు తెలంగాణ కోసం. లాఠీ దెబ్బలు తిన్నాడు, అరెస్ట్ అయిండు. బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ నుండి ఇప్పటి వరకు ఉన్న వ్యక్తుల్లో కేసీఆర్ అదేవిధంగా పెద్ద ఇద్దరు మాత్రమే, మిగతా ఎవరు లేరు వెనకాల. ఈటల వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు. హరీష్ రావు కానీ, ఆ తర్వాత కేటీఆర్ కానీ ఆ తర్వాత వచ్చిన వాళ్ళే. కేటీఆర్ కూడా 2009లో వచ్చాడు. కానీ టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అందులో కంటిన్యూగా ఉన్నదంటే ఒకటి కేసీఆర్ అయితే, రెండు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఎస్, నిజం ఇది. ఆయన నిజంగా మృత్యుతో పోరాడి అలసిపోయాడు. అంటే ఆయన ఎంత ఫైటర్ అనేది కూడా మనకి తెలిసిపోయింది. వారం రోజుల పాటు ఆయన ఫైట్ చేసిండు. నేను ఎలాగైనా బ్రతకాలని చెప్పేసి ఫైట్ చేసిండు. కానీ అందులో అలసిపోయి కన్ను మూసిండు. ఫైటర్ అంటే ఇలా ఉండాలి. నేను ఏ విధంగా అయినా బతకాలని చెప్పేసి ఒక ఆశ ఉంది చూసినావా, ఆ ఫైటర్. అందులో కూడా ఆయన ఫైటరే. అంటే 2 రోజుల పాటు కూడా మెదడు బ్రెయిన్ స్పందన లేదు, అయినప్పటికీ కూడా ఆయన ఇంకా ఫైట్ చేసిండు. నేను బతకాలని చెప్పేసి ఫైట్ చేసిండు చూసినావా, ఆ ఫైటర్ ఆయన. యశో హాస్పిటల్లో ఆయన చనిపోవడం అయితే జరిగింది. నిన్న రాత్రి కన్నుమూశారు. 12:51 కన్నుమూయడం జరిగింది. ఎన్నో రకాల ప్రయత్నం చేశారు, డాక్టర్లు వచ్చారు, అమెరికా డాక్టర్లు వచ్చారు, ఇక్కడ డాక్టర్లు ఎన్నో రకాల ప్రయత్నం చేశారు. కేసీఆర్ దగ్గరుండి చెప్పిండు డాక్టర్కి. కేటీఆర్ హరీష్ రావు ఎప్పటికప్పుడు డాక్టర్లతో మాట్లాడడం, ఆరా తీయడము. అమెరికా డాక్టర్లు కూడా వచ్చి ప్రయత్నాలు చేశారు, ఇంజక్షన్లు అన్ని రకరకాలుగా అన్నీ చేసినప్పుడు కూడా ఆయన పాపం అక్కడికే రాసి పెట్టింది ఆయనకి. నాకు అంటే ఎన్ని రోజులు ఏదో అనుకున్నా కానీ ఈ మనిషి గురించి ఇంతమంది ఆరాటపడుతున్నారు, ఆయన బతకాలని చెప్పేసి, ఆయన ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పేసి ఇంతమంది కోరుకుంటారంటే నిజంగా చాలా అరుదు ఇట్లా ఉండడం నాయకులు. చాలా అంటే చాలా అరుదు. ఆయన ఆ 45 నిమిషాలు ఎప్పుడైతే గుండె అయిపోయిందో దానివల్లనే ఈరోజు ఆయన చనిపోవడానికి కారణం కూడా అదే. 45 నిమిషాల పాటు గుండె అయిపోయిన తర్వాత కూడా మమత అనేటువంటి డాక్టర్ పాప ఆమె నిజంగా ఆ టైంకి 9 సార్లు సిపిఆర్ చేసి మళ్ళొకసారి పునర్జన్మని ఇచ్చింది ఆయనకు. అయితే అప్పుడు 45 నిమిషాలు అయిపోయింది. దానివల్లనే ఈరోజు ఇంత బాడీ పైన ఎఫెక్ట్ అయ్యి ఆయన బ్రెయిన్ పైన ఈ ప్రభావం చూపింది. ఆ రోజు 45 నిమిషాల పాటు గుండె అయిపోకపోతే ఈరోజు పెద్ద బతికేవాడు. మళ్ళీ అంత పెద్ద వయసు కూడా ఏం కాదు పాప, ఆయనకి 2 చిన్నపిల్లలే. ఆయన వయసు 54 అయినప్పటికీ కూడా ఇంకా చిన్నపిల్లలే. అంటే కొంచెం లేట్గా మ్యారేజ్ చేసుకున్నారు. పెళ్ళికి కూడా దగ్గరుండి కేసీఆర్ పెళ్ళి చేయడం జరిగింది. ఆయన పెళ్ళికి వెళ్ళిండు, కేసీఆర్ వెళ్ళిండు, అది ఇంకా కవిత కూడా వెళ్ళింది. దగ్గరుండి ఆయన పెళ్ళి చేసేయడం జరిగింది. అంటే అర్థం చేసుకోండి ఎంత ఒక నమ్మిన బంటు కట్టర్గా మనం నమ్మితే ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఉన్నాడు. నమ్మిన బంటులాగా పెద్ది కేసీఆర్కు నమ్మిన బంటులాగా ఎంతోమంది కేసీఆర్తో నుండి ఏదో రకంగా మరి ఆయన పంపించిండో లేకపోతే వాళ్ళు విభజించి బయటికి వెళ్ళిరో కానీ ఎవ్వరు లేరు కేసీఆర్తో ఇప్పటి వరకు. పార్టీ 2001 నుండి 26 అంటే 25 సంవత్సరాల పాటు పార్టీతోనే ఉన్నాడు, టీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాడు. అంటే
చాలా యంగ్లా, ఇప్పుడు 54 సంవత్సరాలు, అప్పుడు 25 అంటే దగ్గర దగ్గర 20-30 సంవత్సరాల వయసులోనే, అంటే యంగ్ ఏజ్లోనే ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరి ఇప్పటికి కూడా అందులోనే ఉన్నాడు. చనిపోయే వరకు కూడా టీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాడు, టీఆర్ఎస్ జెండా పట్టుకుని ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీలో బహిరంగ సభలు అంటే గుర్తొచ్చేటి పేరు, ఏకైక పేరు ఈయన పేరే. అంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైనా బహిరంగ సభ పెట్టింది అనుకోండి, ఆ బహిరంగ సభ నిర్వహణ, ఆ కార్యక్రమం అయిపోయేంత వరకు దాన్ని సక్సెస్ఫుల్గా చేయడంలో ఆయన పాత్ర మర్చిపోలేనిది. అందుకే ఆయనను బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభల నిర్వహణ దిట్ట అని చెప్పేసి ఒక పేరున్నది. మొత్తం చూసుకుంటాడు దాన్ని అయిపోయేంత వరకు, స్టార్టింగ్ నుండి ఇంటి వరకు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ అంత బలోపేతం ఏంటంటే దానిలో ముఖ్యమైన కారణం ఆయన కూడా ఉందని చెప్పుకోవాలి. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కావడానికి, అక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా ఉండడానికి బలమైన కారకుల్లో పెద్ది గారి పాత్ర కూడా మర్చిపోలేదుగా మనం చెప్పుకోవచ్చు. ఒకసారి ఆయన ప్రస్థానం చూద్దాం. ఆయన ప్రస్థానం ఏంది? నిజంగా అంటే వాస్తవానికి కూడా అందరూ ఆశాభావం వ్యక్తం చేశారు, ఆయన బతకాలని చెప్పేసి, బతుకుతాడని చెప్పేసి అనుకున్నారు. కానీ సో ఆయనకు నిన్నటి వరకే దేవుడు అక్కడి వరకే ఉంది కాబట్టి ఆయన, కానీ ఉన్న రోజులు నిజాయితీగా బతికిండు, ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టకుండా ఆయన బతికిందని చెప్పుకోవాలి. రైట్. పెద్ది సుదర్శన్ రెడ్డి 1974 ఆగస్టు 6న జన్మించిండు. సో జూలై 31 తారీఖున అంటే అర్ధరాత్రిన చనిపోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. 2019లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున నర్సంపేట శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించాడు. తెలంగాణ పౌర సరఫరాల సంస్థ చైర్మన్ కూడా ఆయన ఎన్నికయ్యడం జరిగింది. సో ఏదైతే 2018లో ముందస్తు ఎన్నికలు జరిగినాయి కదా, అప్పుడు కేసీఆర్ ముందస్తు ఎన్నికలు రావడం జరిగింది. ఒక 6 నెలల ముందే ఎన్నికలకు వచ్చిండు. అప్పుడు 2018లో ఎన్నికలు జరిగినాయి. అప్పుడు నర్సంపేట నుండి ఆయన ఎమ్మెల్యే కూడా గెలవడం జరిగింది. తెలంగాణ పౌర సరఫరాల సంస్థ చైర్మన్ కూడా ఆయన ఎన్నిక కూడా కావడం జరిగింది. సుదర్శన్ రెడ్డి 74 ఆగస్టు 6న రాజిరెడ్డి అమృతమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం వరంగల్ గ్రామీణ జిల్లా నల్లబెల్లి మండలంలోని నల్లబెల్లి గ్రామంలో ఆయన జన్మించాడు. 91లో వరంగల్లోని మహబూబియా పంచాయతన్ కాలేజీ నుండి ఆయన ఇంటర్మీడియట్ పూర్తి చేయడం జరిగింది. వ్యక్తిగత జీవితాన్ని గురించి చూసుకుంటే సుదర్శన్ రెడ్డికి స్వప్నతో వివాహం జరిగింది. వారికి కుమారుడు నిదర్శన్ రెడ్డి, అదేవిధంగా కుమార్తె ధర్మిష్ట రెడ్డి ఉన్నారు. ఇద్దరు కూడా చాలా చిన్నపిల్లలే. అదేవిధంగా రాజకీయం గురించి చూసుకుంటే నల్లబెల్లి మండల యూత్ అధ్యక్షుడిగా